మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. రెస్పిరేటరీ డిస్టర్బెన్స్ సిండ్రోమ్ అంటే యూజువల్గా ఇది 37 వీక్స్ 34 వీక్స్ కింద ముంద పుట్టిన బేబీకి ఈ ప్రాబ్లం అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా లంగ్ మెచ్యూరిటీ అవ్వాలంటే మినిమం 34 వీక్స్ కావాలా. సో ఇప్పుడు బేబీ ఏమైనా 6 months 28 వీక్స్కి 30 వీక్స్ ఇలాంటి ముంద పుట్టిన బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే న్యాచురల్గా హ్యూమన్ లంగ్స్లో సర్ఫెక్టెంట్ అన్న ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవం నుంచి ఈ రెస్పిరేటరీ డిస్టర్బెన్స్ రాదు. ఈ సర్ఫెక్టెంట్ మనకి మెచ్యూరిటీ రావాలంటే మినిమం 34 వీక్స్ రావాలా. బేబీ 34 వీక్ నుంచి ముందే పుట్టిందంటే ఆ సర్ఫెక్టెంట్ అన్న ద్రవము ఆ లంగ్స్లో ఉంటుంది. అందుకోసం బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం వచ్చిన బేబీకి మనము న్యాచురల్గా ఎన్ఏసీకి అడ్మిషన్ చేసి బేబీకి వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి బయట నుంచి మనము సర్ఫెక్టెంట్ ఏమో ద్రవం అన్ని లంగ్స్కే ఇస్తాము. ఆ బేబీకి సిచ్యుయేషన్ బట్టి బేబీ ఎలా రెస్పాండ్ అయితే చూసి వెంటిలేటర్స్ అన్ని వెంటిలేషన్ బయట తీసుకువచ్చి సిపాప్ నాన్ ఇన్వాజివ్ వెంటిలేషన్స్ అన్న ఒక వెంటిలేటరీ సపోర్ట్ అని మనకి ఇచ్చి బేబీకి బయట తీసుకువస్తాం.